రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అనేవి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెళ్ళయ్యారో గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. కానీ దానికంటే కూడా ముందు గతంలో ఉన్న పాత రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఒక్కసారి ఈకేవైసీ పూర్తిగా కూడా చేయించవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఆ రేషన్ కార్డులో ఉన్న ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వేలి ముద్ర వేసి వాళ్ళ సంతకం పెట్టి ఈకేవైసీ పూర్తి చేసినట్లయితే వాళ్ళు ఇక కంటిన్యూగా ఆ రేషన్ కార్డులో ఉన్నట్లు అనేది ఇప్పుడు ప్రధాన కీలక నిర్ణయం కింద మారింది. అంటే ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకనంటే గతంలో ఎప్పటి నుంచో కూడా కీలకంగా చూసుకుంటే ప్రతి ఇంటిలో కూడా రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారుల్లో ఎవరో ఒకరు చనిపోవడమో లేదనంటే పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవడమో లేదనంటే ఇంకొక రకంగా ఉండడం, ఇలా చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వాళ్ళు లేకుండానే నెల నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రేషన్ సరుకులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవడం లేదనంటే చాలామంది వ్యక్తులు చనిపోవడం వీళ్ళందరికీ కూడా రేషన్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని ఫేక్ కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే దొంగ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు రావడానికైతే ఎక్కువగా వెసులుబాటు అనేది కల్పించకపోవడంతో ఈ బాధితులు అయితే ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డులో ఏవైతే దొంగ రేషన్ కార్డులు ఉన్నాయో అవన్నీ కూడా ఏరువేత కోసం ముఖ్యంగా ఈ ఈకేవైసీ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఈ ఈకేవైసీ విధానం అనేది ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా దీనికి గడువు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ గడువు కూడా పూర్తి అవ్వడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఎవరైతే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో అందులో చాలామంది వ్యక్తులు ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, చదువుల పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మరొక 2 నెలల పాటు అంటే మే జూన్ నెలాఖరు వరకు కూడా ముఖ్యంగా ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ ఈకేవైసీ పూర్తిగా కూడా కంప్లీట్ అయిన వ్యక్తికి మాత్రమే రాబోయే రోజుల్లో కీలకంగా రేషన్ సరుకులు అనేవి ఇవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఈకేవైసీ వేయకుండా ముఖ్యంగా ఆ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయకుండా ఉన్నారో వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరగదు, వాళ్ళని ఆ రేషన్ కార్డులో నుండి తీసివేయడం జరుగుద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లేదంటే ఉమ్మడి కుటుంబంలో నుండి సపరేట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకుందామని చెప్పి ఎదురు చూడడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. మరి ముందు ఈ పాత రేషన్ కార్డుల్లో ఉన్న దొంగ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఏరువేత జరిగిన తర్వాత కొత్త రేషన్ కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు అనంటే ముఖ్యంగా ఈ దొంగ రేషన్ కార్డుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల నష్టం అనేది రావడం అనేది ఎప్పటి నుంచో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓన్లీ రేషన్ కార్డు విషయంలోనే కాకుండా పెన్షన్ల విషయంలో కానీ లేదంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ముఖ్యంగా ఇటువంటి దొంగ రేషన్ కార్డులు కానీ దొంగ పెన్షన్లు కానీ దొంగ ప్రభుత్వ పథకాలు తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసివేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చే రేషన్ కోసమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా వచ్చిన పథకాల గురించి కూడా ఈ రేషన్ కార్డు అనేది చాలా కీలకమైనట్టు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ముందు ఈకేవైసీ చేసుకోవాలి, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుకి రాష్ట్ర ప్రభుత్వం అనేది అవకాశం కల్పిస్తుంది, ఆ తర్వాత కొత్త కార్డు అప్లై చేసుకుంటే ఆ కార్డు రావడం అనేది జరుగుతుందని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైనా సరే రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే
జూన్ 30వ తారీఖు లోపు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళకి రేషన్ రావడం జరుగుద్ది. లేదు అని అంటే వాళ్ళని రేషన్ కార్డులో నుండి తీసివేయడం అయితే జరుగుద్ది. తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటువంటి కీలక నిర్ణయాలు అనేవి వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ లబ్ధిదారులందరూ కూడా గుర్తించవలసిన అవసరం అయితే ఉంది.